హలో చిచాస్, హలో ఆఫ్ఘనిస్తాన్, బాయ్ బాయ్ ఆస్ట్రేలియా. ఏమంటివి మామా, కమిన్స్ మామా. ఎవడొచ్చినా ఏం కాదంటివా. వచ్చిండు చూడు ఆటగాడు, సూపర్గా ఆడారు కదా. ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియాని ఇంటికైతే పంపించేశారు. ఈ మ్యాచ్ సూపర్ జరిగిందబ్బా. ఏమన్నా ఆడినలా ఆఫ్ఘనిస్తాన్ పొరగాళ్ళు, ఖతర్నాక్ ఆడినలే. ముందుగాల బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 115 పరుగులు చేసిరు. కానీ దీంట్లో ముఖ్యంగా ఇద్దరి గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ గురించి మాట్లాడుకోవాలి. మళ్ళొకసారి 10 ఓవర్ల దాకా వికెట్ అయితే ఇవ్వాలి. రన్స్ తక్కువ వచ్చినాయి, ఎందుకంటే గా వికెట్ కూడా గట్లనే ఉన్నదబ్బా. మెల్లగత్తంది బాలు, దాన్ని కొట్టలేకపోతున్నారు బ్యాటర్లు. కాబట్టి మొత్తానికైతే ఒక 50-52 పరుగులు అయితే చేసిండ్రు 10 ఓవర్లలో. మొదటి వికెట్ 11 ఓవర్లో పడ్డది, 50 రన్ల దగ్గర ఆల్మోస్ట్. తర్వాత 115 దాకా రన్స్ అయితే వచ్చినాయి. కానీ ఆ ఫినిషింగ్ ఎవరు చేసిండ్లు? పైనేమో గుర్బాజ్ 43 పరుగులు చేస్తే కింద మన నాగరాజ్, ఏ నాగరాజ్ అనుకుంటారా, గదే రషీద్ ఖాన్, తన నాగుంపాం షాట్లతోని ఒక 3 సిక్సర్లు కొట్టిండు. ఆ 3 సిక్సర్లతోని 115 పరుగులు అయితే చేసిండ్రు. మరి ఇప్పుడు బంగ్లాదేశ్ బ్యాటింగ్కి రావాలి. బంగ్లాదేశ్ బ్యాటర్లు అందరూ కూడా ఫెయిల్ అవుతూనే వచ్చిండు. కేవలం వాళ్ళ ఓపెనర్ ఒక్కడే 50 పరుగులు అయితే చేసిండు అబ్బా, 54 అయితే చేసిండు. మిగతా ఎవ్వరు కూడా పెద్దగా స్కోర్ చేయలేదు. మరి దీంట్లో 4 వికెట్లు నవీనులకు తీసిండు, ఇంకొక 4 వికెట్లేమో రషీద్ ఖాన్ కూడా తీసిండు. అయితే బంగ్లాదేశ్ ఓడిపోవడానికి కారణం ఎవరు అనంటే ఆఫ్ఘనిస్తాన్కి 12వ వ్యక్తి వచ్చిండు. ఎవరు ఆ 12వ వ్యక్తి అనుకుంటారా? గాయనే వర్ణుడు. ఏ వర్ణుడు? గా వర్షం రూపంలో వచ్చింది. ఆ వర్షం రూపంలో వచ్చినప్పుడు కొన్ని బ్రేకులు అయినాయి. ఆ బ్రేకులు అయిన తర్వాత డిఎల్ఎస్ ప్రకారం 19 ఓవర్లల్లో 114 పరుగులు కొట్టాలి. అయితే ఈ వర్షం పడుతున్నప్పుడు ఇక్కడ నుంచి ఆస్కార్ అవార్డు కోసం కూడా ట్రై చేసిండు. ఎవరనుకుంటున్నారా? నైబ్. లాస్ట్ మ్యాచ్లోనేమో బౌలింగ్తో వికెట్ తీసిండు, ఈ మ్యాచ్లోనేమో జర్రంతా యాక్టింగ్ చేయడానికి కూడా ట్రై చేసిండు. కొంచెం లేట్ అవుతుంది, ఎంపైర్లు డిఎల్ఎస్ ప్రకారం మరి విన్ ఇచ్చేస్తారు అని చెప్పి ఇవన్నీ జరిగినాయి. మొత్తానికైతే ఏమైందంటారా, 105 పరుగులకి ఆల్అవుట్ అయిపోయింది బంగ్లాదేశ్. ఈ టైగర్స్ బ్యాక్ వైన్లు, ఈ టైగర్స్ పోతూ కూడా కంగారులను కూడా పట్టుకోవాలి. మొత్తానికైతే ఆస్ట్రేలియా బయటికి పోయిందబ్బా. నాకైతే సూపర్ హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా పోయినందుకు కాదు, కానీ ఆఫ్ఘనిస్తాన్ లాంటి కొత్త పోరాగాళ్ళు సెమీస్కి వచ్చింది కదా. ఇలాంటి కొత్త టీంలు వస్తే క్రికెట్కి చాలా మంచిది. సో అదే జరిగింది ఈ వరల్డ్ కప్లో. ముఖ్యంగా యుఎస్ఏనేమో సూపర్ 8లోకి వచ్చింది, ఆఫ్ఘనిస్తాన్ ఏమో సెమీఫైనల్కి వచ్చింది. మరి ఆఫ్ఘనిస్తాన్ ఫైనల్ దాకా పోతుందంటారా? గదంతా వద్దబ్బా. ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ దాకా వచ్చింది, మనం సంతోషం. కానీ ఇండియా వరల్డ్ కప్ కొడితే మాత్రం మనం అందరం కూడా దావత్ చేసుకుందాం. ఎందుకు తెలుసా? ఆషాఢం వస్తుంది, బోనాలు కావాలి కదా. ఆ బోనాలకి ఇండియా గెలిస్తే మాత్రం సూపర్ ఉంటుంది. మరి మీరేమనుకుంటున్నారు? జర్ర కామెంట్ చేయండి. ఎవరు ఫైనల్స్కి వస్తారు? ఆ 2 టీములు ఏంది? ఇండియా అయితే రావాలని అందరు కోరుకుంటారు. మరి ఇంకొక టీం ఏదొస్తుందో మీరు మాత్రం కామెంట్ చేయండి. నేను ఉంటా మరి. చలో బాయ్.